హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం విజయం వైపు వెళ్లడానికి ఒక చాలా ప్రశాంతమైన అందమైన దారి గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడూ పోటీ పడుతూ అలసిపోకుండా మనలో ఉన్న క్రియేటివిటీతో ఎలా ఎదగాలో తెలుసుకుందామా? సరే రండి, మెల్లగా మొదలు పెడదాం. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. ప్రతిరోజు ఉదయాన్నే కిక్కిరిసిన బస్సును అందుకోవాలని ఎలాగైతే పరుగెడతామో అలాగే లైఫ్లో కూడా ఎప్పుడూ నంబర్ 1గా ఉండాలని పరుగెడుతూ అబ్బా ఇక నా వల్ల కాదు, అలసిపోయాను అని ఎప్పుడైనా అనిపించిందా? మన జీవితం ఒక రేస్లాగా ఎందుకు అనిపిస్తుందో చూద్దాం రండి. ఒక్కసారి మన లైఫ్ని చూసుకుంటే, చిన్నప్పుడు స్కూల్లో మార్కుల కోసం, ర్యాంకుల కోసం ఒక పరుగు, తర్వాత పెద్దయ్యాక ఆఫీస్లో ప్రమోషన్ల కోసం, ప్రశంసల కోసం మరో పరుగు, ఇక బిజినెస్లో అయితే కస్టమర్ల కోసం, లాభాల కోసం ఇంకో పరుగు. ఇలా జీవితాంతం ఒకరితో ఒకరం పోటీ పడుతూనే ఉంటాం కదా, అవునా కాదా? అయితే ఈ నిరంతర పోటీలో ఒక చిన్న ప్రాబ్లముంది. అదేంటంటే, ఇది మన ఎనర్జీని మెల్లమెల్లగా ఒక ఫోన్ బ్యాటరీలాగా డ్రైన్ చేసేస్తుంది. అంతేకాదు, మనలో పుట్టే ఎన్నో మంచి మంచి కొత్త ఆలోచనలుంటాయి కదా, వాటిని చిన్న మొక్కల్లాగా మొగ్గలోనే తుంచేస్తుంది. దానివల్ల లాస్ట్కి మనం చాలా డల్గా, ఏ ఇన్స్పిరేషన్ లేకుండా మిగిలిపోతాం. మనమందరం జనరల్గా ఏమనుకుంటాం? కాంపిటీషన్ మనల్ని స్ట్రాంగ్గా చేస్తుందని, మనకు ప్రత్యర్థులు ఉంటేనే మనం చాలా షార్ప్గా ఉంటామని అనుకుంటాం. కానీ ఇది కొంచెం పాత ఆలోచన. ఇప్పుడు కొత్త ఆలోచన ఏంటంటే, ఈ పోటీ అనేది అందరి లాభాలను తగ్గించేస్తుంది. ఎందుకంటే అందరూ ఒకే దానికోసం పోరాడుతుంటారు. అప్పుడు కొత్తగా ఆలోచించడం మానేసి ఒకరినొకరు కాపీ కొట్టుకోవడం మొదలుపెడతారు. ఇప్పుడు ఒక చాలా సర్ప్రైజింగ్ మాట వినండి. పోటీ అనేది ఓడిపోయే వారి కోసం. ఏంటి అలా అంటున్నారనుకుంటున్నారా? దీనర్థం చాలా సింపుల్. నిజమైన విన్నర్స్ ఎప్పుడూ ఇతరులతో ఫైట్ చెయ్యరు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరూ చేయలేని ఒక కొత్తదాన్ని క్రియేట్ చేస్తారు. అలా తమకంటూ ఒక స్పెషల్ ప్లేస్ని క్రియేట్ చేసుకుంటారు. సరే, ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి. ఆశ అని ఒక అమ్మాయి ఉండేది. తను ఏం చేసేదంటే, ప్రతిరోజు తన ఫ్రెండ్స్ మార్క్స్తో తన మార్క్స్ని పోల్చుకునేది. అయ్యో వాళ్లకి నాకన్నా ఎక్కువొచ్చాయే అని రోజూ బాధపడుతూ ఉండేది. దీనివల్ల తనలో టెన్షన్ పెరిగిపోవడం తప్ప చదువుకోవడంలో ఉన్న ఆనందం పోయింది. ఇప్పుడు రాహుల్ గురించి చూద్దాం. ఇతను ఆశకి కంప్లీట్గా ఆపోజిట్. రాహుల్ ఎవ్వరితోనూ తనని తాను పోల్చుకోడు. తన ఓన్ స్టైల్లో తనకు నచ్చినట్టుగా నేర్చుకోవడంపైనే ఫోకస్ పెడతాడు. దీనివల్ల ఏమవుతుందంటే, అతనిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చదువుకోవడం ఒక గేమ్లా చాలా హ్యాపీగా మారిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ చిన్న స్టోరీలోని లెసన్ చాలా సింపుల్. ఇతరులతో పోల్చుకోవడం మొదలుపెడితే నేర్చుకోవటంలో ఉన్న అసలైన సంతోషం, ఆనందం అన్నీ మాయమైపోతాయి. ఇప్పుడు మనందరికీ బాగా కనెక్ట్ అయ్యే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకసారి ఊహించుకోండి, ఒకే స్ట్రీట్లో 2 కోచింగ్ సెంటర్లు ఓపెన్ అయ్యాయి. ఇకంతే, స్టూడెంట్స్ కోసం 2 ఫైటింగ్ మొదలుపెట్టాయి. ఒకరిని చూసి ఒకరు ఫీజులు తగ్గించుకుంటూ పోయారు. చివరికేమైందంటే 2 సర్వైవ్ అవ్వడానికి చాలా కష్టపడ్డాయి. ఇంతలో ఒక కొత్త సెంటర్ వచ్చింది. కాని వాళ్ళు చాలా తెలివిగా ఆలోచించారు. వాళ్ళు ఆ స్ట్రీట్లో పెట్టలేదు, ఆన్లైన్లో ఒక కంప్లీట్ డిఫరెంట్ మెథడ్తో స్టార్ట్ చేశారు. వాళ్ళు ఆ ఫైట్కి దూరంగా ఉండి స్టూడెంట్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చారు. అంతే, చాలా ఈజీగా ఎక్కువ మంది స్టూడెంట్స్ని సంపాదించుకున్నారు. సో ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవలసిన లెసన్ ఏంటి? ఫైట్ని అవాయిడ్ చేయాలి, గేమ్ని మనకు అనుకూలంగా మార్చేయాలి. అదే అసలైన గెలుపు. ఇప్పుడు ఒక రియల్ లైఫ్ స్టోరీ విందాం. పీటర్ థీల్ అనే ఒక ఆయన ఉండేవారు. ఆయన ఒక పెద్ద కంపెనీలో టాప్ జాబ్ కోసం చాలా గట్టిగా పోటీ పడ్డారు. కాని ఆ పోటీలో ఓడిపోయారు. చాలా బాధపడ్డారు. కాని కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకొకటి అర్థమైంది. ఆ రోజు తను ఓడిపోవడమే తన లైఫ్లో అతిపెద్ద బ్లెస్సింగ్ అని. ఎందుకంటే ఆ ఓటమి వల్లే ఆయనకు పేపాల్ లాంటి ఒక అద్భుతమైన కంపెనీని క్రియేట్ చేసే ఫ్రీడమ్, టైం దొరికాయి. చూసారా, ఈ కథలో ఒక చాలా డీప్ లెసన్ ఉంది. కొన్నిసార్లు మనం ఒక రాంగ్ రేస్లో గెలవటం అనేది మన అసలైన ఇంకా బెటర్ ఫ్యూచర్ని పాడు చెయ్యొచ్చు. ఒక్కోసారి ఓడిపోవటమే మనకు కొత్త మంచి దారులను చూపిస్తుందన్నమాట. సరే, ఇప్పటిదాకా స్టోరీస్ విన్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి మనల్ని మనం ఒక ప్రశ్న అడుగుదాం. నేను కొత్తగా ఏదైనా క్రియేట్ చేయడానికి బదులుగా అనవసరంగా ఎక్కడ కాంపీట్ చేస్తున్నాను అని. అలాగే ఇంకొక ప్రశ్న, ప్రతిరోజూ ఏ చిన్న చిన్న గొడవ లేదా పోలిక నా ఎనర్జీని వేస్ట్ చేస్తోంది? అది ఆఫీస్లో కావచ్చు, మన పక్కమాళ్లతో కావచ్చు, ఏదైనా సరే.
ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న, అసలు ఈ పోటీతో సంబంధమే లేకుండా నన్ను స్పెషల్గా నిలబెట్టేలా నేనేమీ నిర్మించగలను? అది ఒక కొత్త స్కిల్ కావచ్చు, లేదా ఒక యునీక్ ఐడియా కావచ్చు. మరి ఈ ఆలోచనను ప్రాక్టీస్ చేయడానికి మీకోసం ఒక సింపుల్ యాక్షన్ టిప్. మన కాంపిటేటర్ గురించి ఆలోచించినప్పుడు మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ఈ కాంపిటేటర్ని ఇర్రెలవెంట్గా, అంటే అసలు సంబంధం లేని వాళ్ళలా నేను ఎలా చేయగలను అని. ఈ ఒక్క ప్రశ్న మనల్ని పోటీ నుంచి క్రియేషన్ వైపు తీసుకెళ్తుంది. దుర్గాసర్ చెప్పిన ఒక చాలా మంచి మాటతో దీన్ని ముగిద్దాం. మనం ఇతరులతో ఫైట్ చేయడం ఆపేసినప్పుడు మనం వాల్యూని నిర్మించడం మొదలుపెట్టతాం. ఎంత మంచి మాట కదా! మీకోసం ఒక చిన్న పాజిటివ్ వాక్యం. దీన్ని ప్రతిరోజు మనసులో అనుకుందాం. నేను పోటీపై కాదు, క్రియేషన్పై దృష్టి పెడతాను. ఇది మన థింకింగ్ని మెల్లమెల్లగా మారుస్తుంది. ఎప్పుడు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ప్రతిరోజు చిన్నగా నేర్చుకోవడం ఏదో ఒకరోజు మనల్ని ఒక పెద్ద సక్సెస్కి దారి చూపిస్తుంది. సరేనా? మరి మళ్ళీ కలుద్దాం.